నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు మోసాలు అబద్ధాలు నమ్మకుండా పేదవాడి భవిష్యత్తు కోసం 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. మైదుకూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినతి. ప్రతి ఒక్కరూ తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి పిలుపు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు గుర్తుకు వస్తాయని, ఆయనకు 75 ఏళ్లు దాటినా కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మైదుకూరు 4 రోడ్ల కూడలిలో ఈరోజు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే జగన్ను ఎందుకు చంపకూడదని అంటున్నారని, ఆయన సంస్కారానికి నమస్కారం అన్నారు. రాబోయే కాలంలో కూటమి కొత్త మోసాలతో వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో 99% అమలు చేశామని, ఇంటి వద్దకే పౌర సేవలు, సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనన్ని స్కీమ్లు తీసుకొచ్చామని, 2,70,000 కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేశామన్నారు. 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా చెప్పారు. విద్య, వైద్యం రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని, రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 31 లక్ష ఇళ్ల పట్టాలు అక్కాచెల్లమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా అందిస్తున్నట్లు చెప్పారు. పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష అమలు చేస్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని తెలిపారు. పేదవాడి భవిష్యత్తు కోసం 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామరెడ్డితో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైదుకూర్ సిద్ధమా? ఇంతటి ఎండలో కూడా చెరగని చిరునవ్వుల మధ్య ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాల అమలు,
గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, చేయి పట్టుకొని నడిపించే వైద్యం, వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం. ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున, అంటే 2 వారాలు కూడా సరిగ్గా లేవు, మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు, ఎన్నికల యుద్ధం కావు. ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా 2 అడుగులు ముందుకు అడుగులు వేయటం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే దాని అర్థం పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుసపెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది. మీ బిడ్డ, మీ జగను, నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది, TV5కు కోపం వస్తా ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది. వీరందరికీ కూడా పిచ్చిగా కోపం వస్తా ఉంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు. ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి
గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు, ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ముఖ్యమైన హామీలు అనంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి 4వ హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతుల పైకి ఇచ్చాడు. ఇలా మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ 6 అంటా ఉన్నారు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారంట నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ జిల్లా నుంచే మీ బిడ్డ. ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు, మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తా ఉన్నాడు అని అంటే దానికి కారణం మీరిచ్చిన ఆప్యాయతలు, మీరు చూపిస్తా ఉన్న ప్రేమానురాగాలు. ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి, అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి. అదే దీవెనలు, అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ, నా పక్కన రఘురామరెడ్డి అని ఉన్నాడు, మీ అందరికీ పరిచయస్తుడు, నాకు తల్లి లాంటి వాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మరొకసారి
మంటు టెండను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా 2:30 కావస్తా ఉంది. అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల్లో ఎక్కడా తేడా లేకుండా ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్ సూర్యనారాయణరావులు పిలుపునిచ్చారు. కడప నగరం 25వ డివిజన్ పరిధిలోని ఆకుల వీధితో పాటు ఇతర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు అధ్యక్షతన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జగనన్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి అత్యంత పారదర్శకంగా పేదల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. సంక్షేమంతో పాటు సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి అభివృద్ధి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీలో 3,500 వ్యాధులను చేర్చి ఆ పథకం వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోట్ల రూపాయల సాయం చేసిన పెద్ద మనసున్న వైఎస్ జగన్ అని చెప్పారు. చంద్రబాబు మోసపు హామీలను విస్మరించారని, మనసున్న ముఖ్యమంత్రిని మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శివకేశవ, పత్తి రాజేశ్వరి, మల్లిక, సుబ్బారెడ్డి, శంకరాపురం సింధు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 25వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సూర్యనారాయణ మరియు కోఆప్షన్ మెంబర్ పత్తి రాజేశ్వరి గారు, అలాగే మన శివకేశవన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు 25వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. మరి ప్రతి గడపకు వెళ్తున్నాము. ప్రతి గడపకు వెళ్తే వాళ్ళ స్పందన చాలా బాగుంది. ప్రతి గడపలో కూడా మాకు సంక్షేమ పథకాలు అన్నీ వచ్చాయి, ఇంత మేలు చేసిన ప్రభుత్వం కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారిదే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా 175కు 175 స్థానాల్లో గెలవబోతున్నాము. అంతేకాకుండా ఈరోజు కడప నగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే కేవలం కడప ప్రజల ఆశీర్వాదం వల్లనే. ఈరోజు వాళ్ళు ఆశీర్వదించినారు కాబట్టే మేము ఈరోజు 2,500 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మీరు హాస్పిటల్స్ తీసుకోండి, సైకియాట్రిక్ హాస్పిటలు, మెంటల్ హాస్పిటలు, క్యాన్సర్ హాస్పిటలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటలు, ఎల్విఐ ప్రసాద్ హాస్పిటలు, సర్కిళ్ళు, రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన కడప నగరంలో మేము ఈరోజు చేశాము. నాడు నేడు కింద స్కూల్స్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము ఈరోజు కడప నగరంలో చేశాము. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక్కసారి మీ ఆశీర్వాదాలు తప్పకుండా, కడప ప్రజల ఆశీర్వాదాలు తప్పకుండా మాకు కావాలి. మరొక్కసారి ఆశీర్వదించండి. తప్పకుండా ఇంకా మంచి అభివృద్ధి కడప నగరంలో చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 25వ డివిజన్లో ఉమేర్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్నాము. ఈ 25వ డివిజన్లో నేను కార్పొరేటర్గా ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ 25వ డివిజన్కు సంబంధించి 20 రోడ్లు, 20 కల్వర్ట్లు, సుమారుగా ఎన్నో డ్రైనేజీలు మరియు చాలా అభివృద్ధి పనులు చేసినాము. అంతేకాకుండా 2 సర్కిళ్ళు, తర్వాత స్టేడియము, ఇండోర్ స్టేడియము, స్కేటింగు, ఇవన్నీ కూడా చేసినాము. సుమారు 20 కోట్లతో ఒక 25వ డివిజన్ అభివృద్ధి చేసినాము. కాబట్టి మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాము. వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకు బ్రహ్మాండమైన స్పందన ఉంది. జై జగన్. ఈరోజు 25వ డివిజన్ నుండి అంజదన్న వాళ్ళ అల్లురు గారు, ఉమేర్ గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అదే కార్పొరేటర్ గారు, వైఎస్ఆర్సీపీ అందరూ పాల్గొనడం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం మహిళల తరపున, అంజదన్న 3వ హ్యాట్రిక్ కొడతారు, జగన్ 2వ సీఎం అవుతాడు. జై జగన్. థ్యాంక్ యూ. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లి పట్టణంలోని రెడ్డి నగర్ నుంచి ఆమె తన రెండవ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో ఆమెతో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సతీమణి సుమతి, మాజీ ఎమ్మెల్సీ సింగారెడ్డి సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డిలు పాల్గొని ఇంటింటికి తిరిగారు. తమ ప్రాంతానికి వచ్చిన వారికి ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని రెడ్డి నగర్ నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రచారం మీరా బ్యాటరీ షాప్ వీధి, చౌడమ్మ గుడి వీధి, ఉషా కిరణ్ స్కూల్ వీధి, చైతన్య స్కూల్ మీదుగా సాగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, జేసీఎస్ కన్వీనర్ రాచనేని శ్రీనివాసులు, మండల యూత్ కన్వీనర్ రవిశంకర్ గౌడ్, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి పట్టిన రాహుకేతు లాంటి వారన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారత్ చేయడమే కాకుండా గత ప్రభుత్వాలు సంపాదించి పెట్టిన ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ దేశం దివాళా తీసేలా వ్యవహరిస్తోందన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిరుద్యోగ సమస్య విలయతాళనం చేస్తోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందన్నారు. పోలవరం ప్రశ్నార్థకంగా మారిందని, జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికిందని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందన్నారు. ఆయన పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ అయిందని, మాఫియా రాజ్యం వెళ్తోందని, మద్యం, జూదం, డ్రగ్స్, గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిందన్నారు. నవరత్నాలు నకిలీ రత్నాలు అయ్యాయని, అమ్మఒడి నాన్నబుడ్డికి చాలడం లేదని అన్నారు. నమ్మించి మోసగించడం జగన్ నైజమని ఆయన విమర్శించారు. అంటే పెట్రోల్ మోడీ ప్రభుత్వంలో గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య వికటాట్టహాసం చేస్తూ ఉంది. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయలేదు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలకు అచ్చే దిన్ బదులు చచ్చే దినాలు దాపురించాయి. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ దాపురించింది. ఇక రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయం, మోసం, ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పంగనామాలు పెట్టింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రాలేదు. విజయవాడ మెట్రో రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. ఈ విధంగా విభజన చట్టం ప్రకారము రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క అంశాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇక రాష్ట్రంలో జగన్ పాలన అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైంది. రాష్ట్రం జగన్ పాలనలో రుణాంధ్రప్రదేశ్ అయింది, అప్పుల కుప్పయింది. కేవలం 5 సంవత్సరాలలో 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది జగన్ ప్రభుత్వం. జగన్ పాలనలో రాష్ట్రము అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది. రాష్ట్రంలో రౌడీలు రాజ్యమేలుతున్నారు. రాష్ట్రం రావణ కాష్టమైంది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదు. జగన్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యం వెళుతూ ఉంది. జగన్ పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. జగన్ రెడ్డి జలగరెడ్డిగా, బాదురెడ్డిగా మారిపోయాడు. ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, మద్యం, సిమెంటు, ఇసుక, పెట్రోలు, డీజిల్ ఇలా అన్ని రేట్లు పెరిగిపోయినాయి.
జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నవరత్నాలు నకిలీ రత్నాలయ్యాయి. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ దినచర్య అయింది. నమ్మించి మోసగించడం జగన్ నైజమైంది. అందువల్లనే రాష్ట్రంలో జగన్ పాలన పట్ల రైతులు రగిలిపోతున్నారు. మహిళలు మందుబాబులు మండిపోతున్నారు. ఉద్యోగులు ఉడికిపోతున్నారు. నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. సర్పంచ్లు సలసలా కాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీని, బీజేపీ పార్టీని, బీజేపీ చేతిలో కీలుబొమ్మలైన ప్రాంతీయ పార్టీలను చిత్తుగా ఓడించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు మోసాలు అబద్ధాలు నమ్మకుండా పేదవాడి భవిష్యత్తు కోసం 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. మైదుకూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినతి. ప్రతి ఒక్కరూ తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి పిలుపు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.